కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే దానంపై వేటుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు, ఆ పార్టీలో చేరారు దానం నాగేందర్. అనర్హత వేటు కోసం స్పీకర్ అపాయింట్మెంట్ కోరింది బీఆర్ఎస్. స్పీకర్ ఇంటికి వెళ్లి మరీ ఫిర్యాదు చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది. స్పీకర్ ఇంటి దగ్గర ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, మాగంటి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ వెయిట్ చేశారు. ఇతర కార్యక్రమాల వల్ల స్పీకర్ బిజీగా ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ అందుబాటులోకి రాలేదు. మరోసారి స్పీకర్ను కలిసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తున్నారు. పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా దానం కాంగ్రెస్లో చేరడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద పార్టీ అధ్యక్షుడి ఆదేశాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అందుబాటులోకి రాలేదు. అయితే మరోసారి స్పీకర్ను కలిసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తున్నారు. పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా దానం కాంగ్రెస్లో చేరడంపై బీఆర్ఎస్ ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయనపై వేటు వేయాలంటూ స్పీకర్ను కోరబోతుంది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో మరొకసారి స్పీకర్ను కలిసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. నిన్న స్పీకర్ ఇంటికి వెళ్ళి ఫిర్యాదు చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నించింది. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, మాగంటి, అలాగే కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ స్పీకర్ను కలిసేందుకు ప్రయత్నిస్తే స్పీకర్ బిజీగా ఉండడంతో ఆయన కలవలేకపోయారు. అయితే మరొకసారి ఆయనను కలిసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ప్రయత్నం చేస్తున్నారు. మధు జాయిన్ అవుతున్నారు. మధు, దానం నాగేందర్పై బీఆర్ఎస్ చాలా సీరియస్గా ఉంది. పార్టీ మారడం పట్ల బీఆర్ఎస్ ఆగ్రహంగా ఉంది. ఆయనపై వేటు వేయాలంటూ స్పీకర్ను కలిసే ప్రయత్నం చేసింది. అయితే స్పీకర్ అందుబాటులో లేరు. మళ్ళీ ఎప్పుడు స్పీకర్ను కలవబోతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఏం కోరబోతున్నారు? ఈ రోజు మండే సోమవారం రోజు మరొకసారి స్పీకర్ కలవడానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సమాయత్తం అవుతున్నారు. ఎందుకంటే నిన్న అనర్హత పిటిషన్ ఇవ్వడానికి స్పీకర్ అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. నిజంగానే స్పీకర్ టైం ఇచ్చారు, 6 గంటలకు రమ్మని చెప్పి సాయంత్రం రాత్రి 8:30 వరకు, అంటే దాదాపు 2.5 గంటల సేపు స్పీకర్ ఈ ఇంటి దగ్గర కార్యాలయం దగ్గర వీళ్ళు వెయిట్ చేసినప్పటికీ కూడా అందుబాటులోకి రాలేదు. స్పీకర్ ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ కాలేదు. అక్కడే పాడి కౌశిక్ రెడ్డి, తర్వాత ముఠా గోపాల్, తర్వాత మాగంటి గోపీనాథ్, ఈ ఎమ్మెల్యేలంతా కాలేరు వెంకటేష్ వీళ్ళంతా వెళ్లారు అనర్హత పిటిషన్ కి సంబంధించి. ఎందుకంటే దానం నాగేందర్ నిన్న ముఖ్యమంత్రి, అలాగే పిసిసి చీఫ్, ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో నాగేందర్ కండువా కప్పుకున్నారు, కాంగ్రెస్ కండువా. సో అనర్హత వేయాలి అనేటువంటిది వీళ్ళంతా కూడా కనీసం పార్టీకి రాజీనామా కూడా చేయకుండా పార్టీలో ఇతర పార్టీలో జాయిన్ అయ్యారు, ఈ పార్టీ నుంచి గెలిచి అనేటువంటి వీళ్ళు ఆ పిటిషన్ ఇవ్వడానికి వెళ్తే రెస్పాండ్ కాలేదు స్పీకర్. సో వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. టైం ఇచ్చి కలవకపోవడం ఏంటి అనేటువంటిది. ఇంటికి వరకు వెళ్ళినా కూడా ఫోన్ చేసినా కనీసం ఫోన్ తీయలేదు. కావాలని సీఎం ఒత్తిడి మేరకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒత్తిడి మేరకు ఇక్కడ కాలేదు అనేటువంటిది వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈ రోజు మరొకసారి కలిసి స్పీకర్ ని దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదు చేయడానికి సిద్ధం అవుతా ఉన్నారు. అయితే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే, హైదరాబాద్ నుంచి. మనం గతంలో చూసాం 2018 సంవత్సరంలో ఆయన పార్టీ మారారు. తర్వాత అక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా మళ్ళీ సీట్ ఇచ్చారు కాబట్టి 2014లో పార్టీ మారారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తిరిగి కాంగ్రెస్ లోకి వస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వరుసగా పార్టీలు మారుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దానం నాగేందర్ కి ముద్ర ఉంది. ట్రోల్ అవుతా ఉన్నారు. దానం నాగేందర్ కి సంబంధించిన వీడియోలు ట్రోల్ అవుతున్నాయి. గతంలో రేవంత్ రెడ్డి ఎన్నికల టైంలో పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడే ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ట్రోల్ అవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పార్టీ మారడం పైన, రంజిత్ రెడ్డి పైన కూడా ట్రోల్ అవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ రోజు మరొకసారి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిసి దానం నాగేందర్ సంబంధించిన పార్టీ మార్పుపై ఫిర్యాదు చేయనున్నారు, అనర్హత పిటిషన్ వేయనున్నారు. అంటే ఆయన పైన ఎమ్మెల్యేగా అనర్హత వేయాలి అనేటువంటిది వీళ్ళు స్పీకర్ ని కోరున్నారు. చూద్దాం స్పీకర్ ఈ రోజునైనా టైం ఇస్తారా, ఇవ్వరా అనేటువంటిది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆలోచిస్తా ఉన్నారు. మరికొద్ది సేపట్లో స్పీకర్ కలవడానికి బీఆర్ఎస్ బృందం బయలుదేరనుంది. అయితే మధు, స్పీకర్ ఈ అనర్హత వేటుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే దానం తెలివిగా అసలు పార్టీకి రిజైన్ చేయలేదు, ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయలేదు. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ ఆయన్ను సస్పెండ్ కూడా చేసినట్టుగా సమాచారం కూడా లేదు. సో ఏం జరగబోతుంది? ఎగ్జాక్ట్, ఆల్రెడీ హైదరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ దానం నాగేందర్ ని సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ఆయనను సమాయత్తం చేస్తా ఉంది. సో అక్కడ బలమైనటువంటి అభ్యర్థి లేకపోవడం, గతంలో గ్రేటర్ హైదరాబాద్ గా పనిచేసినటువంటి అనుభవంతో దానం నాగేందర్ ని సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కూడా ఆయన సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం చాలా ఈజీ అయింది దానం నాగేందర్ కి. అసలు బీఆర్ఎస్ లో
అంత యాక్టివ్ గా ఉండేవారు కాదు దానం నాగేందర్, కానీ కాంగ్రెస్ లో ఎక్కువగా యాక్టివ్ గా ఉండగలుగుతారు. కాంగ్రెస్ మనిషి, ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి సో వెళ్తా ఉన్నారు. స్పీకర్ కి సంబంధించినటువంటి విషయంలో స్పీకర్ కూడా ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి కాబట్టి మాకు సపోర్ట్ చేయట్లేదు, ఇది బాధాకరం అంటూ పాడి కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ చేశారు. ఆయన పైన సీఎం ఒత్తిడి ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒత్తిడి ఉందంటూ పాడి కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ చేశారు. ఖచ్చితంగా ఈ రోజు మళ్ళీ కలిసి అనర్హత పిటిషన్ ఆయనకు అందజేస్తాం, అనర్హత వేయాలనేటువంటి డిమాండ్ ను వ్యక్తం చేయడానికి ఈ బృందం వెళ్ళనుంది. మరికొద్ది సేపట్లోనే టీము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల బృందం మన స్పీకర్ ని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మధు. ఎస్, ఎమ్మెల్యే దానంపై వేటుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంది. కాంగ్రెస్ కండువా కప్పుకొని దానం ఆ పార్టీలో చేరారు. అయితే అనర్హత వేటు కోసం స్పీకర్ అపాయింట్మెంట్ కోరింది బీఆర్ఎస్. స్పీకర్ ఇంటికి ఎమ్మెల్యేలు వెళ్ళారు. అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో కుదరలేదు. ఇక ఇతర కార్యక్రమాల వల్ల ఆయన బిజీగా ఉన్నారు. మరొకసారి స్పీకర్ను కలిసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తున్నారు. పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా దానం కాంగ్రెస్లో చేరడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.